पूरा लोकल 2014 నుంచి సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత ఫిర్యాదు నుంచి మొదలైనటువంటి కుట్ర కుతంత్రాలు మరి ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక పక్కా ప్రణాళికతోటి సోనియా గాంధీ గారి మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద బురద జల్లడానికి గత 10-15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా మరి ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఇదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నో అక్రమాలకు పాల్పడి ఎన్నో మత కల్లోలకు పాల్పడినటువంటి మోడీని ఆ రోజే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులుగా అవకాశం తీసుకొని వీళ్ళందరినీ లోపల వాడేస్తే ఈ పంచాయతీ ఉండకపోదని చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా మా యొక్క మంచితనాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనాన్ని, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మంచితనాన్ని ఈరోజు ఈ దుర్మార్గులు ఈ విధంగా ఉపయోగించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. సోనియా గాంధీ గారు లాంటి నాయకురాలు, రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ఇటువంటి త్యాగదండులు ఈ ప్రపంచంలో బీజేపీ జల్లెడబట్టి వెతికినా దొరకరని చెప్తా ఉన్నాం. దేశం కోసం ప్రాణ త్యాగాలే కాదు, పదవి త్యాగాలు చేసినటువంటి గొప్ప కుటుంబం. అటువంటి గొప్ప కుటుంబానికి అలా బురద జల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మేం తలుచుకుంటే మిమ్మల్ని బయట తిరగనీయం, మేం తలుచుకుంటే మీ కుర్చీలు ఎట్లా కూర్చుంటారో చూస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా తప్పును సరిదిద్దుకొని మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ యొక్క మరి మా యొక్క కథ ఏందో, కాంగ్రెస్ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సత్తా ఏందో చూపించే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కనుక ఇప్పటికైనా సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి ఛార్జ్ షీట్ను పునఃపరిశీలించి ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉంటాం. తప్పకుండా వారి యొక్క మరి సచ్చీలతను వారిని యొక్క నిరూపించుకుంటాం. దీనిలో మాకేం పరకపడేది లేదు. కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నీళ్ళేందో పాలేందో ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క నిజ స్వరూపం బయట పెడతా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలిచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ బీజేపీ నాయకులారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. మా నాయకుల మీద ఇప్పటికైనా మానుకోకపోతే దీని ఒక ఉద్యమంలా చేపడతాం. తప్పకుండా బీజేపీ నాయకులు బయట తిరగనని హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.